ఎన్నికల సంఘం అంటే టీడీపీకి గౌరవం లేదన్నారు వైసీపీ నేత నారాయణమూర్తి. ఏ వ్యవస్థపై గౌరవం లేకుండా ఇష్టానుసారంగా పేపర్లలో యాడ్స్ ఇస్తూ ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారం చేయిస్తూ వాయిస్ మెసేజ్లు పంపే వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పత్రికల్లోనూ ఇంకా ఇతర పత్రికల్లో కూడా ఉండి ఉంటాయి, అవి కూడా చూడాలి. అన్నింటిలోనూ మీ ఇష్టం వచ్చినట్టుగా మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీని మీద మేము తీవ్రంగా ఖండించాం, చర్యలు తీసుకుంటా అన్నారు. మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళి మరొకసారి వారిని కోరడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఇదంతా కూడా కళ్ళబొల్లు మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తా ఉన్నారు, మిమ్మల్ని దోచుకోవాలని చూస్తా ఉన్నారు. గత 14-19లో వాళ్ళు ఆ విధంగా దోచుకున్నారో మేము చూసాం. ఇసుకలో కానీ ఇంకోటి కానీ అడ్డగోలుగా జనభూమి కమిటీలను పెట్టి దోచుకున్నారు. మళ్లీ పవర్లోకి వచ్చి మళ్లీ దోచుకోవాలనేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జగన్ గారు కన్నా మళ్లీ సీఎంగా మనం చేసుకోకపోతే వీళ్ళు అల్లరి మూకల్లాగా, గోండాల్లాగా, రౌడీల్లాగా జనం మీద పడి అక్రమాలు సృష్టిస్తారు, అరాచకాలు సృష్టిస్తారు. కబద్దారుగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు సరైన నిర్ణయం తీసుకొని 13వ తారీఖున జరిగే ఎలక్షన్ లో 2 ఓట్లు కూడా అసెంబ్లీకి, పార్లమెంట్కి కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇలాంటి దుస్తుల్ని, దుర్మార్గుల్ని, అక్రమ